తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. మొత్తానికి రాష్ట్ర సర్కార్ ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ని, ఒక ప్లాన్ తర్వాత ఒక ప్లాన్ని వరుస క్రమంలో అప్లై చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో ఈ సర్కారు, ఈ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి ముఖ్యంగా కేసీఆర్ని దెబ్బకొట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చడానికి మరొక నయా స్కెచ్ను కూడా అప్లై చేయబోతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభమే ప్రధానంగా కనిపించేలా రాష్ట్ర రాజకీయాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి హామీలను పక్కన పెట్టి, ఒకసారి వాళ్ళని సైలెంట్గా, రాజకీయ సంక్షోభం సృష్టించి హామీలను పక్కకు పెట్టి రాజకీయం మాత్రమే రోజు కనిపించేలా నాయకులు కొట్టుకోవడమో, ప్రతిపక్షాలను చీల్చడమో, లేదా ఢిల్లీ నుండి వాళ్ళ నాయకులు ఆదేశించినట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడమో ఇదే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో ఏదైతే రాజకీయ సంక్షోభం సృష్టించిందో అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడానికి 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి గారు అక్కడ మోడీ గారు ఇచ్చిన టాస్క్ని తెలంగాణలో అప్లై చేయడానికి ఓ నయా స్కెచ్తో తెలంగాణలో దిగబోతున్నట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈరోజు పేపర్లు, దినపత్రికలు ఏం రాసుకొచ్చినాయి,